సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట మీకు హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. పిల్లల దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఈ ప్రత్యేక సమయాన మనకు అనుగ్రహించిన దివ్యమైన సమయాన్ని బట్టి, ఈ యొక్క ఆధిక్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి ఒక విలువైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. తలలు వంచుండగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనముగాను మహోన్నతముగాను హెచ్చింపబడిన మీ నామం పేరిట యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామంలో ఈ ప్రత్యేక సమయాన లేఖన భాగాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని మేము ధ్యానించిన నిమిత్తమై మీరు నడిపించిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. దేవా, కొద్ది సమయం మీ లేఖన భాగాన్ని మాతో పంచిపెట్టి లోతైన సత్యములోనికి ఎత్తైన దేవుని మహిమను మేము చూచినట్లు సాయం చేయండి. యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యంలో నుండి మనం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలను మనము కలిసి చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తగిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా పునరుత్థాన సంభవాలలో ఒక అద్భుతమైన సంఘటన మనము చదువుతున్నాము. దేవుని వాక్యంలో చాలా గొప్ప సంఘటనలు రాయబడ్డాయి. చాలా గొప్ప అద్భుతమైన సంగతులు దేవుడు మన యొక్క వివేకము, జ్ఞానము ఈ కాలంలో మనం జీవించి బ్రతకడానికి, అంతేకాదు మనము పౌలు రాస్తూ చెప్తాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో తాను నిలిచినాను తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని చెప్తూ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడ్డాయి లేఖనాలు అంటాడు. అంటే కొంచెం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు మనకు బుద్ధి కలగడానికి దేవుడిచ్చే లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదండి. మీరు టీవీ ప్రసారాన్ని వింటుండగా, సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాన్ని వింటుండగా, దేవుని మాటలు మీరు ఆలోకిస్తుండగా మీరు వాటిని అలా విని విడిచిపెట్టి మర్చిపోవడానికి కాదు. మీరు వీటిని ధ్యానించండి. మీకు వెళితే మళ్ళీ ఆ సమయాల్లో మీరు రీప్లే చేసుకొని యూట్యూబ్లో కూడా మీరు ఆ వాక్యాలు వినొచ్చు. గాస్పెల్ టీవీ ద్వారా దేవుడు అనేక వేల మందికి, ప్రతి వారం లక్షల మందికి ప్రతి నెలలో వాక్యాన్ని అందించడానికి ప్రభు సహాయపడుతున్నారు. నేను లేఖన భాగంలోని ఒక విలువైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. శిష్యుడైన తోమ అవిశ్వాసము అనే మాట, శిష్యుడైన తోమలో ఉన్నటువంటి విశ్వాసమే కాదండి, మన అవిశ్వాసం ఉంటే కూడా అది కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మంచి విశ్వాసం కలిగిన వారు ఉంటే, బలమైన వారు ఉంటే పర్వాలేదు. కానీ ఒకవేళ మనం అవిశ్వాసంగానే ఉంటే దేవుడు అవిశ్వాసమును కూడా మరి హెచ్చరిక చేయడానికి పూనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది తమ స్థితిలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నామని భావిస్తూ ఉంటారు. వారికి ప్రార్థన కానీ, వాక్యం కానీ, దేవుని సహవాసం కానీ, వారు ఏ విధంగా నడవాలో వారికి హెచ్చరిక చేస్తున్నప్పుడు తమను తాము దిద్దుబాటు చేసుకోవడానికి, తమను తాము సరి చేసుకోవడానికి చాలామంది ఈరోజు ఇష్టపడడం లేదు. ఆ మాటకు వస్తే దేవుని మందిరానికి వెళ్ళడం అనేది ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కొంతమంది మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారం అంతా దేవుని సత్యమును కానీ, వాక్యాన్ని కానీ ధ్యానించడం అనేది మనకి ఇక్కడ చాలా తక్కువ సార్లు కనబడేదిగా ఉంది. అని అందరూ అట్లా ఉందని చెప్పడానికి కాదు, కానీ ఎక్కువ చోట్ల అలాంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ధ్యానము, కుటుంబంగా ప్రార్థన చేయడం, సంఘముగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం, దేవుని కార్యక్రమాల్లో శక్తికి మించిన దేవుని పనులలో మనం ఇతోధికంగా సహాయపడడం అనేది ఈ రోజుల్లో చాలా వరకు సన్నగిలుతూనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను చాలామంది దేవుని ప్రజలు మిస్ అయిపోతూ ఉన్నారు. అందుకే మన అవిశ్వాసాన్ని మనం సరి చేసుకోగలిగితే, అవిశ్వాసాన్ని మనం ఒకవేళ తీసివేసుకోగలిగితే దేవుని గొప్ప కార్యాలను మన జీవితంలో నిశ్చయంగా చూడగలం. ప్రియులారా, లేఖన భాగంలోని ఒక విలువైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయగోరుతాము. ఇక్కడ పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి కార్యములను శిష్యులు అందరికీ వివరించి చెప్పాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు తాను పునరుత్థానమైన తర్వాత శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను, వారు అంతకుముందు పొందిన ఆజ్ఞలను దేవుడు వాటిని సమ్మిళితపరిచి ప్రజల్లోనికి వెళ్ళి ఈ సత్యాన్ని, స్వార్థను, యేసు తాను పునరుత్థానుడిగా లేచినాడు, సమాధిని మరణాన్ని గెలించని అందరికీ చెప్పాలని ప్రభు పంపుతూ ఉంటే శిష్యులు కొంత భయపడ్డారు. వారికి కొన్ని భయాలు ఉన్నాయి. ఈరోజు చాలా చోట్ల సువార్తకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కొంతమంది భయపడి సువార్త చెప్పని వాళ్ళు ఉన్నారు. కొంత బంధుమిత్రులకు వారిచ్చే ప్రేమకు, వారు చూపేటువంటి మర్యాదకి, దేవుని ప్రేమను చూపిస్తే వాళ్ళు ఎక్కడ మరిన్ని గౌరవించరు అని చెప్పని వాళ్ళు కూడా చాలామంది క్రైస్తవులలో, మన సోదరులు చాలామంది ఉండి ఉంటారు. మీరు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనం రక్షించింది మొట్టమొదట యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి మనం సాక్షులం. క్రైస్తవ విశ్వాసములో ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఇది క్రైస్తవ విశ్వాసానికి వెన్నెముక అని మనం మర్చిపోకూడదు. అంటే మనిషి నిలబడాలంటే వెన్నెముక చాలా ముఖ్యం కదా, బ్యాక్ బోన్. వెన్నెముక సరి నిలబడకపోతే ఏ ఇబ్బంది వచ్చినా ఆ మనిషి నిటారుగా నిలబడి పనిచేయలేడు, ఆ మనిషి సరిగా నడవలేడు, ఆ మనిషి సరిగా పనులు చేసుకోలేడు. అంటే వ్యక్తి తన యొక్క జీవితంలో
దైనందిన జీవితంలో మార్పు పొంది దేవుని చేత నడిపించబడి ఒక మంచి సాక్షిగా జీవించాలంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన అనుభవాన్ని తప్పక ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ఈ పునరుత్థానాన్ని అందరితో సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి. తను ఏ విధంగా రక్షింపడ్డాడో తన సాక్ష్యాన్ని ఇచ్చేవారు ఉండాలి. ఈ యొక్క ప్రత్యేకంగా సర్వోన్నతుడైన క్రీస్తు అని మన కార్యక్రమంలో ఆ సమయాల్లో నెలలో కనీసం 2-3 సార్లు అయినా మా సంఘాల్లో దేవుడు జరిగిస్తున్న కార్యాలను, మా సంఘంలోని దేవుని బిడ్డల యొక్క సాక్ష్యాలను కూడా ఆ సమయాల్లో ప్రేక్షకులైన మీ సాక్ష్యాలను కూడా దేవుని సన్నిధిలో మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా, యేసు ప్రభు చేసిన కార్యాలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలు మాదిరి ఎంతోమంది ఎన్నో సమస్యలతో వచ్చి బాగవుతూ ఉన్నారు. దేవుని మందిరంలో ప్రత్యేకంగా అనేక జీవితాల్లో స్వస్థత, విడుదల దేవుడు ఇస్తూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు, అనేక మంత్ర చేతబడి సంబంధమైన అనేక దురాత్మ శక్తి చేత పీడింపబడిన ప్రజలు అనేకులు కూడా దైవ సన్నిధికి వచ్చి వారి జీవితాల్లో గొప్ప ఆదరణ, శాంతి, స్వస్థతను పొందుకొని ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు. మీరు ఈ విషయాలు వింటుండగా మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పక మా మందిరాలను దర్శించండి. నిజామాబాద్ నగరంలో అద్భుతమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చారు. సిటీలోనే మరి సిటీ నడిబొడ్డున ఒక అద్భుతమైన మందిరాన్ని ప్రభు ఇచ్చారు. అది ఈ మధ్యలోనే మేము ప్రతిష్ఠించాం. దేవుని మహాకృపను బట్టి మీరు తప్పక నగరంలో మందిరానికి రావచ్చు. నందిపేట అనేటువంటి ఈ యొక్క పట్టణం నిజామాబాద్ చాలా దగ్గరలో ఉంది, 26 కిలోమీటర్స్. ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రధాన ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఈ సందేశం మీకు అందించినటికి అద్భుతమైనటువంటి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రభు మహాకృపను బట్టి మరెన్నో సంవత్సరాల క్రితం మేము మందిరాన్ని కట్టించడానికి ప్రభు తన కృప చూపి తాను కట్టించుకున్నారు. మా ద్వారా ఆ గొప్ప మందిరం దాదాపు ఒక 1000 మంది కూర్చోగలిగే ఒక గొప్ప కెపాసిటీ కలిగిన మందిరాన్ని అధునాతనంగా మరి కొన్ని సౌకర్యాలు కలిగించడానికి మరి పిఓపి, పివిసి పనులు, అలాగే ఇతరమైనటువంటి పనులు కూడా మరి ఈ సందేశం మీకు అందించినట్టుకి ప్రారంభమై అవి జరుగుతున్నాయి. అవి త్వరలో పూర్తవ్వాలని కూడా మీరు ప్రార్థించేయండి. పిల్లల దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నట్టయితే అనేకమైన అద్భుతాలు, సూచకార్యాలు దేవుడు తన శిష్యుల ద్వారా, తన సేవకుల ద్వారా జరిగిస్తూ వచ్చినాడు. వాటిని శిష్యులు అందరికీ సాక్ష్యం ఇవ్వాలని ప్రభు కోరుకున్నాడు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్షులు ఉండాలని కోరుకున్నాడు. ప్రభు అంటాడు, మీరే నాకు సాక్షులు అంటాడు. ప్రభు మనల్ని పిలిచింది రోజు మనం ఆయనకు సాక్షులమండి. మనం ప్రభుకు సాక్షులుగా సేవ చేయడానికి, మనం ప్రభుకు సాక్షులుగా జీవించడానికి ప్రభు యేసు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన పిలుపులోని మహాత్మ్యత, ఆయన పిలుపులోని రమ్యత, ఆయన పిలుపులోని ఉన్నతమైనటువంటి భావన ఏంటంటే మనం ఎక్కడ ఏ విధంగా ఉన్నా కూడా ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలి. ఆయన సాక్ష్యాన్ని మనం అందరికీ అందించే వాళ్ళగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను అందరితో చాటించే వాళ్ళగా ఉండాలి. మన కొరకు మనం జీవించడానికి కాదు, కానీ యేసు ప్రభు కొరకు జీవించడానికి మనం పూనుకోవాలి. అయితే ప్రభు తన శిష్యులను ఈ గొప్ప బాధ్యత వారికి ఇవ్వడానికి, వారిని ప్రభు పురమాయించి పంపడానికి చూస్తూ ఉంటే మరి పాపం వారికి ఆ రోజున పరిస్థితిని బట్టి యూదులకు భయపడి వారు తలుపులు మూసుకొని ఇంట్లో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు 3-4 ఏళ్ల క్రితం మన దేశంలో, ప్రపంచంలో అలాంటి పరిస్థితే కదా. మందిరాలన్నీ కూడా మూతవేయబడ్డాయి. ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ లేని పరిస్థితులు అప్పట్లో చూసాం. ఎన్నడూ కన్నీ విని ఎరగనటువంటి దుఃఖకరమైన పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసి ఉన్నాం. అవి ఎంతో బాధను, దిగ్భ్రాంతిని మనకు కలిగిస్తున్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపాని, అది కేవలం మన ప్రభు యొక్క దయాన్ని మాత్రమే మనం విశ్వసించి ప్రభుని స్తుతించాలండి. యోగులమని కాదు, గొప్పవారమని కాదు. ఆయన కృప మనల్ని ఈరోజు సజీవులుగా ఉంచింది. ఈ రీతిగా మనం సహవాసం చేయడానికి గాస్పల్ టీవీ ద్వారా, అనేక ఛానల్స్ ద్వారా, మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇది మనం ఒకరొకరు కలుసుకోవడానికి కూడా ప్రభు సహాయం చేసి ఉన్నారు. వీటన్నిటిని బట్టి మన ప్రభునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. స్నేహితులారా, ప్రత్యేకంగా ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఆదివారం సాయంకాలం వచ్చినారు. పర్టికులర్లీ ఆదివారం సాయంకాలమున పునరుత్థానుడైన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నటువంటి ఆ యొక్క తలుపులు మూసి ఉండగా ప్రభు వచ్చినాడు. ప్రభు తలుపులు కొట్టే పని లేదు. తలుపును అక్కడ కాలింగ్ బెల్ కొట్టినట్టుగా ఆ తలుపును నొక్కి కొట్టి లోపల రావడానికి ప్రభు తలుపు తెరవండి అనాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడికైనా రాగలడు, తలుపులు మూసి ఉన్నా రాగలడు. కానీ ప్రభు ఎందుకో నీ హృదయాన్ని ఆయన తెరవమని కోరుతున్నాడు. ఇంకా నీ హృదయం ప్రభు కొరకు తెరవబడకపోతే, ఇంకా నీ హృదయం ప్రభు కొరకు తెరిచి ఉండకపోతే ఇది ఒక అనుకూలమైన సమయం ప్రియులారా. మీ హృదయాన్ని ప్రభు కొరకు తెరిచి ఉంచండి. ఆయన మీ మధ్యలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీ ఇంట్లో ఉండాలని కోరుతున్నాడు. మీ మందిరంలోనే కాదు, మీరు ఆరాధించే దేవుని పరిశుద్ధ స్థలంలోనే కాదు, మీ గృహంలో కూడా ప్రభు యేసు ఉండగోరుతున్నాడు. అందుకే యేసయ్య జక్కయ్యతో చెప్తాడు కదా, నేడు నేను నీ ఇంట ఉండవలసిన్నది అంటాడు. ప్రభు ఉద్దేశం ఏమిటంటే మనం ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. ప్రోగ్రాం చూసి, టీవీ ప్రోగ్రాం చూసి మన మీద వెళ్ళిపోవడం కాదు. మన మీద ఆరాధనకి వెళ్ళి 2 గంటల సేపు అలా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ప్రభు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గ్రహించాలండి. అదేమిటంటే ప్రభుతో కలిసి ప్రభు యొక్క సన్నిధి మన ఇంట్లో ఉండడానికి మనం ప్రభువును ఆహ్వానించాలి. ఇక్కడ శిష్యులు ఆహ్వానించేటట్టుగా లేదు వారి పరిస్థితి. వారు యూదుల భయానికి చాలా భయకంపితులైపోయి ఉన్నారు. తలుపు మూయబడింది. మూయబడినటువంటి ఆ తలుపు ప్రభు కొట్టకుండానే వారి మధ్యలోనికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే మీకు శాంతి, నెమ్మది కలగాలి అన్నాడు.
యూదులు ఒకరు మరొకరితో పరికరించుకునే పద్ధతులలో ఈ విధంగా ఉంటుంది. వారు షలోమ్ అంటారు. షలోమ్ లేక షలోమ్ అనగా మీకు సమాధానము కలుగును గాక. ప్రభు వచ్చి వారితో మాట్లాడుతూ మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. పిల్లరా, మీకు ఒకవేళ సమాధానం లేకపోతే, ఒకవేళ మీ హృదయంలో నెమ్మది లేకపోతే, జీవితంలో అనేక పరిస్థితుల చేత మీరు ఛిద్రమైపోయిన ఇబ్బందుల చేత చాలాసార్లు మీ జీవితం కొట్టబడినది ఉంటే, ప్రభు ఈ పూట చెప్తున్న మాట మీకు సమాధానము కలుగును గాక. మీకు సమాధానం కలగాలని దేవుడు కోరుతున్నారు. మీకు ఎక్కడ అసమాధానం ఉందో అది ప్రభు వలన కలిగినది కాదండి. దేవుడు మీకు సమాధానాన్ని వాగ్దానం చేసినాడు. ఆయన సమాధానమునకు కర్త, ఆయన సమాధాన కారకుడు, ఆయన్ని సమాధానమై ఉన్నాడు. యేసు సమాధానకర్తగా ఆయన మన మధ్యలో నివాసం చేయడానికి కోరుతున్నాడు. ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఎక్కడ అసమాధానం ఉన్నదో అక్కడ క్రీస్తు లేడు. మరి చాలా చోట్ల అసమాధానం ఉంటుంది. సాతాను ఎందుకు అసమాధానాన్ని తీసుకొస్తాడంటే, సమాధానం లేకుండా చేస్తాడు వాడు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, అసమాధానం ఉంటే అక్కడ ప్రభు ఉండడు. ప్రభు అక్కడ ఉండడు కనుక వాడు సాతాను వానికి వారి పనులన్నీ చాలా స్వేచ్ఛగా జరిగిస్తూ ఉంటాడు. విమతము, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, రకరకాల దుర్వ్యసనాలు, రకరకాల దుష్టత్వపు కార్యాలు, ఇవన్నీ వికృతమైన పనులు జరగడానికి కారణం ఏమిటంటే ఆ స్థలంలో సమాధానం లోపించడం. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన్ని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సమాధానం లోపించింది అంటే కారణం అది ఎక్కడో సాతాను అక్కడ వాడు ఒక టార్గెట్ చేసుకొని వాడు అక్కడ ఆ పనిని దేవుని పనిని పాడు చేయడానికి వాడు పూనుకుంటున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి. అది మీరు భయపడడానికి కాదు. మీరు ఇక అపవాది యొక్క తంత్రములను మీరు ఎరిగి వాటిని జయించుటకు మీరు శక్తిగల వారు ఉన్నట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచము ఆత్మ, ప్రాణ, దేహములకు దేవుడిచ్చే ఒక విలువైన, వినూత్నమైన, అద్భుతమైనటువంటి దేవుని సర్వాంగ కవచాన్ని మీరు ధరించినప్పుడు మీరు అసమాధానాన్ని కూడా జయిస్తారు. మీ ముందున్న శోధనలు కూడా మీరు జయిస్తారు. మీ ముందున్న సవాళ్ళను కూడా మీరు అధిగమిస్తారు. ఒకవేళ మీ ముందున్న ఎర్ర సముద్రమైనా, అదొక యోర్దాను నది అయినా, అదొక ఇంకేదో పరిస్థితి అయినా, మీరు వాటిని ఎదిరించి జయించి సాగిపోవడానికి కృపగల దేవుడు మీకు సహాయం చేస్తాడు. అందుకే ఈ మాటలు మీరు వింటుండగా మీ హృదయాల్లో గొప్ప ఆదరణ కలగాలని, గొప్ప నెమ్మది మీకు ప్రాప్తించాలని నేను కోరుతున్నాను. ఎక్కడైతే మీ హృదయంలో సమాధానం లోపించిందో, సమాధానకర్త అయిన క్రీస్తు ఆయన మీ మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన మీకు సమాధానాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, ఇది లోకం ఇచ్చినట్టుగా కాదు అంటున్నాడు. లోకమిచ్చే సమాధానం కూడా ఉంది. లోకమిచ్చే సమాధానం క్షణికమైనది, తాత్కాలికమైనది. లోకంలో మనుషులు త్రాగుడులోనూ, వ్యభిచారంలోనూ, చెడు కార్యాల్లోనూ, చెడు అంశాల్లోనూ, లోక సంబంధమైనటువంటి మరి మోసాల్లోనూ ప్రజలు చాలా శాంతిని, సమాధానాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అది ఎన్నడూ సమాధానం, శాంతి కాదు. యేసు ఇచ్చేది నిజమైన శాంతి. అందుకే ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటాడు. ఈ విశ్రాంతిలో గొప్ప సమాధానం ఉందండి. యేసు క్రీస్తులో సమాధానం పొందిన తర్వాత నీ పరిస్థితి మారిపోతుంది. ఒకవేళ నీకు ఇంకా సమాధానం లేదా, నీ మనసు ఇంకా అసమాధానంగానే ఉందా, ఇంకా నీ మనసు కొంచెం ఇబ్బందులతో, బాధలతో నలిగిపోయి కృషించిపోయిన పరిస్థితిలో ఉందా, ఇదని నీకు శుభదినం. క్రీస్తు నీకు సమాధానమై ఉన్నాడు. ఆయన నీకు సమాధాన కారకుడై ఉన్నాడు. నీలో ప్రతి అసమాధానం నేను తీసుకొని తన గొప్ప శాంతిని నీకు అనుగ్రహిస్తాడు. సృష్టికర్త అయిన మహిమగల దేవుడు, మహాత్మ్యం కలిగిన మహారాజు, ఆయన నీలోన, నీ నోట, ఆయన నీలో ఉన్నటువంటి దేవుడు తాను కలిగిన గొప్ప సమాధానాన్ని నీకు ఆయన ఇవ్వగలడు. నీ కొరకు ఆయన పంచిపెట్టగలడు. ఆయనకి సమృద్ధిగా ఆ గొప్ప శాంతిని నీకు ఇవ్వగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక గొప్ప మాట, ప్రభుత్వం చెప్పాల్సిన ఒక చిన్న మాట, యేసు నా హృదయంలోనికి రా, నాలో నివాసం ఉండు, నన్ను నడిపించు. ఇక్కడ యేసు వారికి సమాధానాన్ని ప్రకటిస్తూ వారికి తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. తను ఏ విధంగా సిలువ వేయబడ్డారో, తన చేతులు ఏ విధంగా గాయపరచబడ్డాయో, తన ప్రక్కలో ఏ విధంగా బల్లెపోటు పొడవబడిందో ప్రభు వాటన్నిటిని వారికి చూపుతూ ఉన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చేయాలండి? చాలా దుఃఖపడాలి. ఎందుకంటే ప్రభు పొందినటువంటి శ్రమలు వారిని చాలా చింతాక్రాంతులుగా చేయాలి. ఎందుకంటే వారు చాలా దుఃఖపడ్డారు కదా. చాలా అద్భుతమైన మాట రాయబడింది యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనము. ఆయన ఇలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆ గాయాలను చూస్తే వారికి పెద్దగా ఆలోచన రాలేదు, కానీ యేసు ప్రభువును చూడగానే వారికి ఎంతో ఎనలేని ఆనందం కలిగింది. దే ఫీల్ సో గుడ్. వారికి చాలా ఆనందంగా అనిపించింది. వారు చాలా సంతోషపడ్డారు. వారు యేసు ప్రభువును చూడగానే తన్మయత్వంలో మునిగిపోయినారు. పిల్లరా, ఆరాధన అనగా ఇదన్నమాట. నువ్వు ప్రభువుని చూసి సంతోషపడ్డం, ఆయన యొక్క అద్భుత శిలువ కార్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థాన భూస్థాపనలో ఆయన కొరకు పొందినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు నీ ప్రభువుని బట్టి సంతోషపడాలి. ప్రభువుని బట్టి నువ్వు ఆనందించాలి. ప్రభువుని బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. ఆయనను బట్టి నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఆగిపోకూడదు సుమి, నువ్వు ఆగిపోకూడదు అనమాట. సాగిపోతూనే ఉండాలి. ఎప్పుడు సాగిపోగలవు? వెన్ యూ సీ ద లార్డ్. నువ్వు ప్రభువును చూచినప్పుడు, నువ్వు ఆయన చూచినప్పుడు సంతోషపడగలవు. శిష్యులు ప్రభువును చూసిన తర్వాత వారికి చాలా సంతోషం కలిగింది. ప్రభు అన్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను, మీరు వెళ్ళండి అన్నాడు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి అన్నాడు. ఇది పనిచేసే కాలం ప్రియులారా.
ప్రభు కొరకు మనం పనిచేయడానికి కాలం చాలా సంకుచితమైంది, కాలం వేగంగా పరిగెడుతున్నది. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, సంఘంలో ప్రతి విభాగం కూడా ప్రభు కొరకు పనిచేయాల్సిన దినాలు ఆసన్నమైనాయి. రాకడి దినాలు మనం ఉన్నాం, కడపడి దినాలు మనం ఉన్నాం. ప్రభు కొరకు మనం ఎంతగానో ప్రయాసపడే దినాల్లో మనం ఉన్నాం. మనకున్నటువంటి సర్వము, ధనము, మనకున్నటువంటి ప్రయాసం, మనకున్న సమయం, మనకున్న తలాంతులు, మనకున్న కృపావరాలు, మనకున్న సర్వము సమస్తము కూడా యేసు కొరకు త్యాగం చేయాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఇది సిద్ధం అనేది దేవుని ప్రశ్న. ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రభు వారిని చాలా గొప్ప సంతోషంతో వారిని లోకంలోనికి తన పని నిమిత్తం పంపుతూ ఆయన వారికి ఒక మాట చెప్తారు. 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ప్రభు వారికి తాను వారితో ఎల్లప్పుడూ లేడు గనక ఎల్లప్పుడూ వారితో, వారిలో ఉండడానికి, వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించడానికి వారి మీద ఊదుతూ ఉన్నాడు. అంటే వారికి చెప్పిన తర్వాత ఆ మాటలను ప్రభు అక్కడ స్పష్టంగా చాలా సూటిగా దేవుడు వారికి తెలియపరుస్తూ వారిని పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందే అనుభవం చాలా గొప్పదండి. దేవుని సన్నిధిలో నీ యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడవడిక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామీప్యత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంగీకారంతో నీ మనస్సు తన్మయత్వంతో నూతనమైనదిగా, శ్రేష్టమైనదిగా సాగిపోవడానికి నువ్వు కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు నా విధంగా ప్రభుతో ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచిరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో ఆ విధంగా వారి పాపాలు క్షమించబడతాయని ప్రభు చెప్పినాడు. చాలా గొప్ప మాటలు ప్రభు వారికి చెప్పి పంపుతున్నాడు. మీరు క్షమించండి, అప్పుడు వారు క్షమించబడతారు. మీరు ఎవరిని క్షమించారో అవి పాపాలు వారి మీద నిలిచి ఉంటాయని ప్రభు వారికి చెప్పినాడు. చాలా విలువైన మాటలు వారు వింటూ ఉన్నారు. ఉపదేశాన్ని చాలా త్వరగా గ్రహించగలిగిన స్వభావం ఉన్నటువంటి అపోస్తలులైనటువంటి శిష్యులైన వీరు ఇప్పుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన కమిషన్, గొప్ప ఆజ్ఞను వారు మననం చేసుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. టు డూ సంథింగ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆశపడుతున్నారు. సంగమా, ఈరోజు ప్రభు కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి. దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి, దేవుని రాజ్య విస్తరణలో ఒక మంచి సాక్షిగా నీవు, నీ కుటుంబం. సంఘం అంటే ఒక భవనం పనిచేయదండి. భవనం పనిచేయడానికి మనం కూడుకోవడానికి, ఆరాధించడానికి సరిపోతుంది. భవనాన్ని మనం చాలా చక్కగా ఉంచాలి. ఇప్పుడు శిష్యులు వారికి వచ్చినటువంటి ఆ గొప్ప కమిషన్ని, వారి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞను వారు శిరసా వహించి వెళ్ళబోతున్నారు. వారికి అప్పటికి తోమా అనబడిన శిష్యుడు, అనుమానస్తులుగా చెప్పబడుతున్న ఈ తోమా, ఆయనలో అనుమానం ఎక్కువగా ఉంది. ఆయన అప్పుడు వారితో లేడు, ఆయన బయటికి వెళ్ళి ఉన్నాడు. ఆయన మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు వారికి ఉన్న గొప్ప అనుభవాన్ని వారు పంచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభుతో నీ అనుభవాన్ని నువ్వు పంచుకోవాలండి. కూడిక పెట్టుకున్నా, ప్రార్థన పెట్టుకున్నా, సంఘంలో జరిగేటువంటి ఉపవాస పండుగలలో దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను మీరు చక్కగా అందరికీ చెప్పండి. మీరు మేలు పొందిన విషయం అందరితో మీరు చెప్పుకోండి. అందరితో ముందు సాక్ష్యం ఇవ్వండి. కృతజ్ఞతగా మీ సంఘములో మీరు చేస్తున్నటువంటి దైవ సేవలో ఒక పాలిభాగాన్ని, ఒక మంచి అర్పణ మీ స్థానిక సంఘంలో చెల్లించుకోండి. ఎందుకో తెలుసా, మీకు మీ స్థానిక సంఘం చాలా ప్రయాసపడుతుంది. మీ సంఘము, మీ దైవజనులు మీకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆ సమయంలో మీరు మాకు అందించే ప్రార్థన విన్నపాలు మేము వాటికి ప్రభుత్వంలో ప్రార్థించి మీకు రిప్లై కూడా ఇస్తున్నాం. కొన్నిసార్లు మాతో నేరుగా కూడా మాట్లాడుతున్నప్పుడు మీతో స్పష్టంగా దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనలు ఉంచుతున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారి వదిలోకి వచ్చినప్పుడు ప్రభు వారితో మాట్లాడిన విషయాలను శిష్యులు తోమాకి చాలా విపులముగా, చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పారు. మేము ప్రభువును చూచితిమి. ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితంలో యేసు ప్రభువును చూచటాని అనుభవం చాలా గొప్పది. ప్రభువును చూడకుండా మనం ఏం చేయలేం. ప్రభువును చూడగలిగితేనే మన జీవితాలు బాగుంటాయి. ప్రభువును ఎలా చూడగలం? మనం ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఆయన మనం గమనించగలం? ప్రభు మనతో ఉన్న విషయాన్ని మనం ఎలా సాక్ష్యం ఇవ్వగలం? ఇవన్నీ మనము ఆత్మ సంబంధంగా బలపడే కొలది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క సానిచర్యాన్ని, ఆయన యొక్క సాన్నిధ్యంతో కూడినటువంటి దేవుని మాటలను మనం వింటున్న కొలది, ప్రభుతో నడిచే కొలది మనం యొక్క ఉన్నతమైన పిలుపును జ్ఞాపకం చేసుకొనగలం. ఎందుకో పాపం తోమా నమ్మలేకపోయినాడు. ఆయన అనుమానస్తుడైన తోమా అన్నట్టుగా యేసు ప్రభువును అనుమానించేవాడుగా ఉన్నాడు. ప్రభు వచ్చాడా ఏంటి? ప్రభు వచ్చి చూసినాడా? ఆయన వచ్చిన మనతో మాట్లాడా? మీతో మాట్లాడా? నేను లేను కదా. నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. శిష్యుల్లో ఒక ఆయన చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఆయన అంటాడు, నేను నమ్మను అంటాడు. నమ్మేవారు ఒకవైపు, నమ్మని వారు ఒక రకం. చాలామంది నమ్మని వారే ఉంటారు. నమ్మేవాళ్ళు తక్కువ మంది.
ఏం నమ్ముతారంటే కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలను వింటారు, కానీ నమ్మే విషయం రాగానే ప్రభు నా కొరకు ఎక్కడ చేస్తాడు, ఈ పని చేయలేడు అని అవిశ్వాసం, అపనమ్మిక మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పే మాటలు ఇశ్రాయేలు ఆ యొక్క ఎరుకు పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లాగా ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు, నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా చెప్పబడుతున్నటువంటి యెహోషువ, కాలేబులు అంటున్నారు, మనం వెళ్తున్న ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం, మన దేవుడు మనకు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తారు. మిగతా వాళ్ళు చెప్తారు, మేము వారి దృష్టికి వారు ఉన్నత దేహులు, ఆ శత్రువులంతా కూడాను మేము వారి దృష్టికి మిడతలుగా ఉన్నాము, ఆ మిడతలు అంటే మనమే చేయగలమయ్యా అని యెహోషువ దగ్గరికి వచ్చి, నాయకుడు రాజు దగ్గరికి వచ్చి చాలా వినమ్రంగా తమ యొక్క రిపోర్ట్ని ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఈ యొక్క వేగుల వారైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు వారి మాటలన్నీ వింటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ మాటలను యెహోషువ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని సమీక్షిస్తున్నాడు. ఏది చేయాలో దేవుని చేత నడుస్తున్నాడు. ప్రియులారా, ఈ సందేశాన్ని ముగించే ముందు జ్ఞాపకం చేస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు యథార్థంగా సంపూర్ణంగా నమ్మడం చాలా మంచిది. ఆయన నీ కొరకు సమస్తము చేయగలడని నువ్వు పూర్తిగా నమ్మడం మంచిది. భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి భక్త సింగ్ అనేటువంటి గొప్ప దైవజనులు, హెబ్రోన్ సంస్థ యొక్క వ్యవస్థాపకులైనటువంటి ఆ గొప్ప దైవజనుడు, ఆయన చాలా మహిమగలిగినటువంటి దేవుని పరిచర్యను కొన్ని వేల లక్షల మందికి ఆ తరంలో అందించినటువంటి ఒక గొప్ప దైవజనుడు, దేవుని దాసులు. ఆయన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగాడట, బ్రదర్ భక్త్ సింగ్ గారు, మీరు చాలా నమ్ముతూ ప్రకటిస్తున్నారు, ఒక మనిషి, అందులో ఆయన పేరు యోనా అని రాయబడిందట మీ బైబిల్లో, ఆ వ్యక్తిని చేప వెళ్ళి మింగేస్తే 3 రోజులు చేప కడుపులో ఈ యోనా అనే మనిషి చేప కడుపులో ఉండి మళ్ళీ ఆ చేప కక్కేసినప్పుడు ఆ మనిషి మళ్ళీ ఏదో పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ మనిషి కక్కివేయబడ్డాడు, నిజమేనా, మీరు నమ్ముతున్నారని అడిగినట. ఈయనంటే ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నాడట. అదేంటంటే మీరు బాగా చదువుకున్నవారు, దాంట్లో మీరు మంచి ఇంజనీరు, మీరు ఇంత చదువుకున్న వ్యక్తి, మనిషి ఆ చేప కడుపులో ఉంటే ఆ మనిషి జీర్ణమైపోడు, అది పూర్తిగా ఆ శరీరం అంతా కూడా చిదరమైపోతుంది కదా, ఎలా ఉండగలడు ఆ మనిషి అంటే, దైవజనుడు భక్త్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు సమస్తమును చేయటకు సమర్థుడు, నా దేవుడు ఏ కార్యమునైనా చేయగలడు. నువ్వు అది నమ్మలేకపోతున్నావు కదా, నేను ఒకటి నమ్ముతాను, ఒకవేళ యోనా అనేటువంటి ఈ మనిషి ఆ పెద్ద తిమింగలం, ఏ బిగ్ ఫిష్, ఆ పెద్ద వేల్ తిమింగలాన్ని ఆయన మింగేసినంటే కూడా నేను సంపూర్ణంగా నమ్ముతాను, ఎందుకంటే నా దేవుడి కార్యం చేయగలడు, నా దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచువాడు. ఆ మాట వింటుంటే ఆ మనిషికి చాలా ఆశ్చర్యం కలిగిందట. ఆ మనిషి కూడా త్వరలో ఆ మాటలు విన్న తర్వాత దేవుని మాటలు విని రక్షణ అనుభవంలోనికి వచ్చినాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన్ని వాక్యం వినిచిండగా ప్రతి అపనమ్మికను దూరపరుచుకుంటూ ప్రభు సహాయం తీసుకోండి. ప్రభువా, నా అపనమ్మిక లేకుండా సహాయం చేయి, నేను నమ్ముటకు నాకు సహాయం చేయి. ఇప్పుడు తోమ మాట్లాడుతున్న మాటలను శిష్యులు ఆ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, తోమ అక్కడ అందుబాటులో లేనప్పుడు ప్రభు అక్కడికి వచ్చి తలుపులు మూసి ఉండగా యేసు వారి మధ్యలో ప్రవేశించి వారికి చెప్పిన సువార్తను, కమిషన్, హెచ్చరికను, ఆ యొక్క సంగతులన్నీ కూడా చెప్తూ ఉంటే నమ్మని వాడుగా మిగిలిపోయినాడు తోమ. అప్పుడు ప్రభు మళ్ళీ ఒకసారి వస్తాడు. యోహాను సువార్తలోనే 20వ అధ్యాయంలోని 26వ వచనం ప్రభు మళ్ళీ వచ్చి వారితో మాట్లాడుతూ తోమాతో మాట్లాడతాడు. వచనం 27లో, తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యిని చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను. ఆమేన్. అగైన్ మళ్ళీ ప్రభు వచ్చి ఆ తర్వాత వారి మధ్యలో నిలబడ్డప్పుడు ప్రభు తోమాతోనే మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ రిమెంబరింగ్ దోస్ వర్డ్స్. ఆ తోమ మాట్లాడిన మాటలను ప్రభు యేసు జ్ఞాపకం చేస్తున్నాడు. తోమా, నువ్వు మర్చిపోయినావేమో, నువ్వు మాట్లాడిన మాటలు నేను విన్నాను, నువ్వు నా గాయములలో నీ చేతు వ్రేలుంచి చూస్తానన్నావు, ఈ గాయాలే కదా నీ కొరకు గాయపరచబడ్డవి, ఈ చేతులే కదా, ఈ ప్రక్కనే కదా, ఈ కాళ్ళే కదా, ఈ తలనే కదా నీ కొరకు కొట్టబడింది, ఇదిగో నీ వేలు చాచి ఇటువైపు చూడు, ఈ వేలు చాచి నా యొక్క ప్రక్కలో ఉన్నటువంటి ఈ బల్లి పోటు పొందినటువంటి ఈ చోటులో, ఈ దుఃఖకరమైన బాధ కలిగించే ఈ చోటు నువ్వు చూడు అన్నాడు. ఆ మాటలు వింటుండగా తోమ మనసు పగిలిపోయిందండి. తోమలో అవిశ్వాసం అంతా పారిపోయింది, ఎగిరిపోయింది. తోమ ఆ మాటలు వింటుండగానే ప్రభుతో అంటాడు 28వ వచనంలో, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దాని ముందుగా తోమ అంటాడు, నా ప్రభువా, నా దేవా అన్నాడు. ఆయనకి ఏం చెప్పాలో మాట రావట్లేదు. ప్రభు యొక్క గాయాలను, ఆయన మాట్లాడుతున్న మాటలను, ఆయన పునరుద్ధరణ అనుభవాన్ని ప్రభు పంచుకుంటుండగా తోమ మనసు అంతా కూడా చాలా చాలా పగిలిపోయింది. ఆయనలోని అవిశ్వాసం అంతా పారిపోయింది. ఓ పూర్ణ నమ్మికతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చినాడు. నేను అనుకుంటాను తోమ వెళ్ళి ప్రభు పాదాల మీద అమాంతం పడిపోయి ఉంటాడు. ప్రభు, నీ ప్రేమ ఎంతో గొప్పది, నేను సరిగ్గా గుర్తించనే లేదు, నువ్వు నా కొరికి చేసిన ఈ గొప్ప వింతైన త్యాగాన్ని, ఈ బలియాగాన్ని, ఈ శ్రమలను నేను కనులారా చూస్తూ కూడా నమ్ములేని ఒక మందబుద్ధి గల వ్యక్తిగా నేనున్నాను. నా ప్రభువా, నా దేవా అంటున్నాడు. ఒక క్లుప్తమైన చిన్న ప్రార్థన, ఒక చిన్న ఆరాధన, ఒక చిన్న ఒప్పుకోలు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు మాట విని జవాబు చెప్తారు ఏమనంటే, నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు.
తోమ లైవ్గా చూసి నమ్మినాడు. మనం చూడలేదు, కానీ దేవుని వాక్యమును విని, దేవుని వాస్తవికమైన సత్యాన్ని విని, నిజ దేవుని యొక్క ప్రేమ రక్షణను మనం విన్న తర్వాత మన మనసు ధ్యానపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తుంది. మనం చూడక నమ్మిన వారి వలె ఉన్నాం. అందుకే మనమే ధన్యులం అంటాడు. అందుకే దేవుడు తోమని ఎక్కడ వాడుకున్నాడు? మన భారతదేశంలో వాడుకున్నాడు. తోమ ఎక్కడ సమాధి చేయబడ్డాడు? దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప నగరమైనటువంటి మద్రాసు అనబడినటువంటి చెన్నై నగరంలో, తమిళనాడు క్యాపిటల్ సిటీలో. ఇప్పుడు కూడా తోమ సమాధి అక్కడ చాలా జాగ్రత్తగా అక్కడ సమాధిని నిర్మించి చాలా గొప్ప దేవాలయాన్ని అక్కడ నిర్మించినారు. సెయింట్ థామస్ చర్చ్ అని అక్కడ ఉంది కదా, చాలా అద్భుతమైనటువంటి ఒక స్థలంగా ఇప్పుడు అక్కడ కొన్ని వేల మంది, వందల మంది ప్రతి వారం అక్కడ దర్శిస్తూ ఉంటారు. క్రీస్తు నాకు అత్యంత ప్రియులారా, ప్రభు సన్నిధిలో మన విశ్వాసం ఎలాగుంది? తోమ తన యొక్క అవిశ్వాసాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. భారతదేశానికి వచ్చినాడు. మలబార్ తీరంలో ప్రజలకు సువార్తను అందించడానికి, భాష కాకపోయినా, ప్రాంతం కాకపోయినా, తన ప్రజలు ఎవరు ఇక్కడ లేకపోయినా అందరినీ విడి చేసు కొరకు చివరికి హతసాక్షిగా చంపబడే స్థితిలో కూడా ప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఈ మంచి మిషనరీ ఒకప్పుడు అవిశ్వాసి విశ్వాసం కలిగిన మాటలతో ఈ సందేశం ద్వారా మాట్లాడుతున్నాడు. యేసునితో మాట్లాడాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయనని దర్శిస్తున్నాడు. ఆ రాళ్ళ చేత కొట్టబడి, బలంతో పొడవబడి, భయానకమైన బీభత్సకరమైనటువంటి ఆ శ్రమానుభవాన్ని, ఆ దుఃఖరమైన అనుభవాన్ని తోమ ఏది పొందినాడో వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ పరిస్థితులని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు మనం కూడా దుఃఖస్వరంతో దేవుని స్తుతింపగలం. మన అపనమ్మికను గురించి దేవుని దగ్గర విచారిస్తూ దుఃఖముఖులమైన ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలం. క్రీస్తునందు ప్రియులారా, తమ భారతదేశానికి రాకపోయినట్టయితే అవిశ్వాసిగా దేవుని చేత పేర్కొనబడిన ఈ యొక్క మనుషుడే దేవుని విశ్వాసంతో నింపబడి తిరిగి పునరుజ్జీవితుడై భారతదేశానికి వచ్చి ఈ గొప్ప సువార్త, మహిమగల సువార్త ఇవ్వకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండి ఈ వాక్యం వినేవారిమా చెప్పండి? దేవుడు ఒక వ్యక్తిని కొన్ని కోట్ల కొద్ది జనుల రక్షణ కొరకు వాడుకున్నాడు. అపోస్తలులు ఒక్కరే వారికి ఇలాంటి ప్రయాణ సాధనాలు కానీ, వారికి ఇలాంటి ట్రాన్స్మిషన్ చేయగలిగినటువంటి టీవీ కెమెరాలు కానీ, వారికి ఇంత పెద్ద నెట్వర్క్ కానీ ఏమీ లేదు. కానీ ఒక సైకిల్ కానీ, ఒక బస్సు కానీ ఉన్నట్టయితే అపోస్తలులు ప్రపంచాన్ని క్రీస్తు సువార్తతో నింపేవాళ్ళు కదా. వారికి ఏమీ లేకపోయినా ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టారు, అన్నీ పోగొట్టుకున్నారు. ప్రాణాన్ని సమృద్ధిగా, సంతోషంగా ప్రాణాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడి, ప్రయాసపడి ప్రభుని సేవించినారు. ఈ అపోస్తలత్వంలోని ప్రేమ, కృప యేసుక్రీస్తు యొక్క మహారక్షణను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగం వింటుండగా మీ హృదయాలు ప్రభు కొరకు ఒక మిషనరీ ఉద్యమం వల్లే, ఒక ప్రేషిత ఉద్యమం వల్లే, దేవుని కొరకైనటువంటి గొప్ప భారముతో, ఒక గొప్ప సంకల్పముతో, ఒక గొప్ప నమ్మికతో, ఒక గొప్ప ఉత్సాహంతో సాగిపోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ప్రతి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ప్రభువు నేను విశ్వాసంతో నేను సేవిస్తాను, నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అని తోమ ప్రార్థించినట్టుగా ఈ ప్రత్యేక సమయం నీవు కూడా నీ తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగినట్టయితే కృపగలి దేవుడు నీకు ప్రభువుగా ఉంటాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు కావలిగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయాన్ని ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి. వారికి ఉన్న ప్రతి అవిశ్వాసమును, అపనమ్మికను మీరు బాగు చేయండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బందులను మీరు దర్శించండి. మీతో వారిని సమాధానపరచండి. మీ వాక్యం చేత వారి హృదయాలను వెలిగించండి. అన్ని విషయాలు మీ సమాధానాన్ని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని దీవించండి. ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రతి నెల, ప్రతి వారం కొన్ని వేల మంది మా తెలుగు ప్రజలకు అందించడానికి నిబుడులు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి మేలు చేయండి. అంతేకాదు నైనా మరి జూడచేరి సంపూర్ణ స్వార్థ సంఘములను, పరిచర్యలను ప్రభావ ఏదిగా పరిచర్యలు ఈ కార్యక్రమం అందించడానికి ఎంతో ప్రయాసపడుతున్న మా సంఘాలను కూడా మీరు దీవించండి. వారికి కూడా మేలు చేయండి. ఆశీర్వాదంతో, మేలుతో నింపండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.